హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఇండియన్ ఫుడ్ లవర్స్. ఈరోజు మన వీడియోలో తోటకూర వడలు ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఎప్పుడు ఒకేలా కాకుండా కొద్దిగా తోటకూర వేసి కొత్తగా చేయండి. వేడిగా ఉన్నప్పుడు క్రిస్పీగా, చల్లారిన తర్వాత పువ్వుల్లా మెత్తగా ఉంటాయి. ఎప్పుడు తోటకూరతో కూర వండుకొని తినడం కాకుండా ఇలా వడలు చేసుకొని టిఫిన్లా తినండి, చాలా బాగుంటుంది. నేను ప్రీవియస్ వీడియోస్లో మసాలా వడ ఎలా చేయాలి అని కూడా వీడియో పోస్ట్ చేశాను. డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేశాను, చూడండి. ఈ తోటకూర వడలు ఎలా చేయాలో ప్రాసెస్లోకి పోదాం రండి. ముందుగా 1 కప్ మినపప్పు తీసుకొని బాగా కడిగి నానబెట్టండి. నేను నైట్ అంతా నానబెడుతున్నాను. మీరు కావాలి అంటే ఒక 2 hours నానబెడితే సరిపోతుంది. మార్నింగ్ పప్పు బాగా నాని ఉంటుంది. పప్పుని ఒకసారి బాగా కడగండి. మిక్సీ జార్లో సగం వేసుకొని అందులో కొన్ని ఎల్లిపాయలు, అలాగే మీరు తినే కారాన్ని బట్టి మిరపకాయలు వేసుకోండి. తర్వాత 1 టీ స్పూన్ ఉప్పు వేసుకొని వాటర్ పోసుకోండి. అంటే 1 టీ స్పూన్ వరకు పోసుకోండి. ఇలా వాటర్ పోసిన తర్వాత మెత్తగా మిక్సీ పట్టుకోండి. దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని మిగిలిన పప్పును కూడా మిక్సీ పట్టేయండి. ఈ మిగిలిన పప్పుని మిక్సీ పట్టేటప్పుడు కూడా వాటర్ ఎక్కువ యాడ్ చేయకండి, లేదంటే వడలు వేసేటప్పుడు ఆయిల్లో నుంచి పేలి మీద పడతాయి. పప్పు అంతా మిక్సీ పట్టిన తర్వాత ఇలా బౌల్లోకి తీసుకొని మొత్తం ఒకసారి కలుపుకోండి. తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న తోటకూరని వేసుకోండి. ఈ తోటకూర 2 గంటల వరకు ఉంటుంది. చూస్తే చాలా అనిపిస్తుంది, కానీ కలిపిన తర్వాత మొత్తం కలిసిపోయి ఎక్కువ అనిపించదు. తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని మొత్తం బాగా బీట్ చేసుకోండి. ఇలా బాగా కలపడం వల్ల ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు మంచిగా వస్తాయి. ఇలా కలిపిన తర్వాత పక్కన పెట్టేసి స్టవ్ పైన ప్యాన్ని పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పోసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మీకు చేతితో వేయడం వస్తే చేతిని నీళ్ళల్లో తడుపుకొని ఇలా వేస్తూ ఉండండి ఒక్కొక్కటిగా. చేతితో వేయడం రాదు అనుకున్న వాళ్ళు ముందు కవర్ పైన అన్నీ ఒకసారి వేసుకొని తర్వాత అన్నీ తీసి ఒక్కొక్కటి ఆయిల్లో వేసుకోండి. ఇలా అన్నీ వేసిన తర్వాత మంటని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో పెడుతున్నాం కాబట్టి తొందరగా ఫ్రై అయిపోతాయి. రెండో వైపు కూడా తిప్పుకొని రెండో వైపు కూడా బాగా కాల్చుకోండి. కొద్దిసేపటికి వడలు అనేవి ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. అన్నీ తీసిన తర్వాత మిగిలిన పిండి ఉంటుంది కదా, అవి కూడా సేమ్ అలానే వేసుకొని ఫ్రై చేసుకోండి. నేను చెప్పడం కాదు కానీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, బాగున్నాయి అని చెప్తారు. ఇలా మిగిలిన పిండిని కూడా వేసుకొని అవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత తీసుకొని పక్కన పెట్టుకోండి. అంతే అండి, మన తోటకూర వడలు రెడీ అయిపోయాయి. ఈ వడల్లోకి కాంబినేషన్ అంటే చట్నీ అయినా లేదా సాంబార్ అయినా దేంట్లోకైనా తినొచ్చు. అది లేదు అనుకుంటే ఉట్టివైనా తినొచ్చు అండి, చాలా బాగుంటాయి. ఈ వడల టేస్ట్ ఎంత బాగున్నాయంటే ఇప్పుడు నేను చెప్పేటప్పుడు కూడా నాకు నోరూరుతుంది, అంత బాగున్నాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.